జగన్మోహన్ రెడ్డి గారు మీరు విశాఖకి మరలా రావడానికి కారణాలు ఏంటి? ఇంకా ఎవరు మిగిలేరని మీరు మోసం చేయడానికి? ఇప్పటికే నిరుద్యోగులను, మరి ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, మరి ప్రభుత్వ అధికారులతో సైతం, ప్రజలతో సైతం మీరు అందరినీ మభ్యపెట్టి మోసం చేసి గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క డిఎస్సి టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేనటువంటి మీ ప్రభుత్వం మరి మెడికల్ కాలేజీలు కూడా కట్టకుండా ఈ యొక్క విద్యార్థులకు మెడికల్ సీట్లు కూడా అందుబాటులోకి తేలేనటువంటి మరి మీ పరిపాలన మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు విశాఖకు వచ్చి మరి ఎవరిని మళ్ళీ మోసం చేద్దామని చెప్పి మీ ఆలోచన? మరొక ఓదార్పు యాత్రని మేము ఎవరిని స్వాగతించాం. గతంలో మీరు ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో కూడా 100 రకాలైనటువంటి అవకతవకలతో ఈ రోజుకి కోర్టులో మగ్గిపోతున్నారు. 2018 గ్రూప్ 1 కూడా మరి మీరు మీ హయాంలో పరీక్ష నిర్వహించి 3 సార్లు మూలాంకం జరిపి ఇప్పటికీ ఇంకా కోర్టులో మగ్గిపోతున్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటని చెప్పి ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. మరి కనీసం పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలకు కూడా మీరు వాళ్ళు దాచుకున్న ఎస్ఎల్ఎస్లు, సరెండర్ లీవ్స్, లీవ్ ఎన్కాష్మెంట్ కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒక పక్కన గూగుల్ డేటా సెంటర్ నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని చెప్పి మరి నారా లోకేష్ గారు తెస్తే దాన్ని కూడా రైతుల ముసుగులో మీ వైసీపీ నాయకులు కేసులు వేసి అడ్డుకుందామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తే మరి మీరు ఏ రకంగా ఏ అర్హతతో ఈరోజు విశాఖపట్నం వచ్చారని చెప్పి నిలదీయవలసినటువంటి పరిస్థితి ఉంది. కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పరిపాలన మీద మాకు ఏ రకమైనటువంటి నమ్మకం లేదు. దయచేసి గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు, గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు, గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నినాదాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది. మీరు కనీసం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ పెట్టకపోగా ఆ ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా తీసివేసి నోటు దగ్గర కూడు కొట్టేసినటువంటి పరిస్థితి. పేద ప్రజలు, కొమ్మరి చాకలి మంగలి, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మీ యొక్క పరిపాలనలోని నోటు దగ్గర మీరు కూడు కొట్టేసినటువంటి పరిస్థితిని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. మరి ఇంకెప్పుడు మీ పరిపాలన మేము కోరుకోం. దయచేసి మీరు ఈ యొక్క విశాఖని విడిచిపెట్టి వెళ్ళిపోండి సార్. గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు, గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు, గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఏపీ నిరుద్యోగ చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా నేనైతే కోరుతున్నాను. దయచేసి విశాఖ విడిచిపెట్టి వెళ్ళిపోండి. మరొక ఓదార్పు యాత్ర మీరు చేయొద్దు. మీ పరిపాలన మాకొద్దు.